వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలను బంద్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షులు కర్ణావత్తుల వేణు అన్నారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేణు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధికి బీజేపీ పార్టీ అడ్డు కాదని, కానీ రాజన్న ఆలయాన్ని మూసివేసి అభివృద్ధి చేయడం అనేది సబబు కాదని అన్నారు. అదేవిధంగా ఆలయంలో ఉన్న దర్గాని తొలగించాలని బీజేపీ మండల పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన దర్గాను తొలగించకపోయినా హిందువులందరము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు అల్లూరు అశోక్ రెడ్డి, అకినపల్లి నరసింహారావు, గాసిఘాటి వెంకటి, ఉపాధ్యక్షుడు మొగుళ్ల శ్రీహరి, కార్యదర్శి లౌడ్యా శ్రీనివాస్, పల్లి మనోజ్, గడ్డం గణేష్, లౌడ్యా నరహరి, ఈర్నం శ్రీనివాస్ పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో ఆలయాన్ని మూసేస్తే మరి ఏ ఆగమ శాస్త్రం చెప్తుంది ఆలయాన్ని మూసేయాలని చెప్పేసి? మరి గతంలో ఏది దక్షిణ కాశీలో అభివృద్ధి జరిగింది, ఆలయాన్ని మూసేశారా? మరి ధర్మపురి ఆలయం కూడా అభివృద్ధి జరిగింది, ఆలయాన్ని మూసేశారా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఆలయాన్ని మూసేయాలనుకుంటుంది? మరి భక్తులు ఎక్కడ పూజలు దర్శనం చేసుకోవాలి? రానున్న మరి ఏది శివరాత్రికి మరి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని మరి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళే భక్తులు ఏమైపోవాలి? మరి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు ఆలయాన్ని మూసేసే పరిస్థితికి వచ్చింది? ఆలయాన్ని మూసేస్తే భక్తులు ఎక్కడికో పూజలు చేసుకుంటారు. మరి ఈ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ పార్టీని మేము నిలదీస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, మరి ఆలయాన్ని మూసేయకుండా అభివృద్ధి చేయలేరా అని. మరి దానికి వేరే మార్గం, దశ దిశ నిర్దేశాలు లేవా అని అడుగుతున్నాం. మరి దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆలయం మూసేయకుండా అభివృద్ధి చేసి ఆలయ ప్రతిష్టను దిగజార్చకుండా చూడాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను. మరి రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో దర్గాను తీసేయకపోతే మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉధృతంగా ఉద్యమం చేసి తీసేసేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.